శ్రీ శంకరులు తన కంటికెదురుగా స్పష్టంగా కనిపిస్తున్న పరమేశ్వరుని చూసి భయభక్తులతో వినయ విధేయతలతో నమస్కరించారు. శిష్టజన రక్షకుడైన ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యంతో శ్రీ శంకరులు అనేక స్తవాల చేత స్తుతించారు. తర్వాత సంశయాలని తొలగిపోగా శ్రీ శంకరులు పరిపూర్ణ జ్ఞాన తేజస్సుతో ప్రకాశించారు. పరమశివరూప పరబ్రహ్మంలో తనకుండే స్వయం ప్రబోధక జ్ఞానాన్ని లోకోద్ధారకులైన శ్రీ శంకరులు తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ఆంజనేయ స్వామి శ్రీరాముల వారికి సమాధానంగా తెలిపిన శృతివాక్యం తెలిపింది. సర్వసుఖాల నొసగువాడా ఓ శంభో మహాదేవ, నీకు నమస్కారం. దేహబుద్ధితో చూసినట్లయితే నేను నీకు దాసుడను. నీవు దేహం లేనివాడవే అయినా సూర్యుడు చంద్రుడు అగ్నులతో కూడి తేజోవంతమైన దేహాన్ని పొంది తేజోమూర్తివై ఉన్నావు. జీవబుద్ధితో చూసినట్లయితే నీ అంశము నేను, ఆత్మదృష్టితో నేను నీవే. ఈ ప్రకారంగా నా బుద్ధి స్థిరమై ఉంది. ఇదే యథార్థమైన తత్వం. ఈ తత్వాన్ని అనుసరించే మహాత్ములు లోకోద్ధరణ చేస్తారు. ఈ సందర్భంలో 3 దృష్టులు ప్రతిపాదించబడినాయి: దేహదృష్టి, జీవదృష్టి, ఆత్మదృష్టి. దేహదృష్టి అంటే భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి అర్చనలు స్తోత్రాలు చేస్తూ దేహాన్ని భగవంతుడి సేవల కోసం అర్పించుకోవడం. జీవుల మార్గంలో భగవంతుని కృపకు పాత్రులై తరిస్తున్నారు. దీనినే నిష్కామ కర్మయోగ మార్గం అంటారు. జీవదృష్టి అంటే జీవులన్నీ పరమాత్ముని అంశలే అన్న భావనతో ఉండడం. దీనిని ఉపాసనా మార్గం లేక భక్తి మార్గం, ధ్యాన మార్గం అని కూడా అంటారు. ఆత్మదృష్టి అంటే బాగా ఆత్మ విచారణ చేసిన తర్వాత ఈ జగత్తు అంతా పరమాత్మే, వేరే వస్తువులేమీ లేవు, సచ్చిదానంద పరబ్రహ్మమే నేను అన్న భావన కలిగి ఉండడం. దీనిని జ్ఞాన మార్గం లేక ఉపనిషత్ మార్గం అంటారు. ఉపనిషత్తుల సారమంతా జీవన్ముక్తి మార్గాన్ని ప్రతిపాదిస్తాయి. శ్రీ శంకరాచార్యుల శివానంద లహరి శ్లోకాలు భక్తి మార్గాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొండలలోనూ గనులలోనూ ప్రకాశవంతమైన మణులు దొరుకుతాయి. అట్టి మణులు ప్రకాశించాలంటే బాగా సానపెట్టాలి. అట్టి ప్రకాశం బయట కొంత దూరం వరకు వ్యాపిస్తుంది. విషయవాంఛపరులు అటువంటి మణులకై పరుగులు పెడతారు. సాధువులు వాటిని కోరరు. ఈ పరమేశ్వరుడనే మణి స్వయం ప్రకాశం, సానపెట్టవలసిన పని లేదు. ఈ మణి బయట లోపల ఉండే అంధకారాన్ని పూర్తిగా తొలగించి ప్రకాశవంతం చేస్తుంది. ఈ మణి నుండి వచ్చే కాంతి శాశ్వతం, దొంగిలింపబడనిది. పరమాత్ముడు అనే ఈ మణిని సాధువులు పరమప్రీతితో తమ హృదయ గుహలలో అన్వేషిస్తూ ఉంటారు. అందులకై ఎల్లప్పుడూ చింతన చేస్తూ ధ్యానిస్తూ భగవల్లాభం పొంది మహదానందాన్ని పొందుతున్నారు. వేద శిరోభూషణుడు చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు నమస్కారం. నాకంటే వేరు కాని పరతత్వానికి నమస్కారం. ఈ విధంగా జీవబ్రహ్మ భేదరూప స్వస్వరూప పరబ్రహ్మ అయిన పరమశివునకు వినమ్రుడై శంకరుడు నమస్కరిస్తున్నాడు. మహాదేవుని లక్ష్యార్థ భూత చైతన్యంగా స్తుతిస్తున్నాడు. పరతత్వమైన వేదాంత శాస్త్రం గురువుచే బోధింపబడని ఎడల అట్టి శాస్త్రాలన్నీ నిష్ఫలాలు. గురువు అనుగ్రహం చేతనే వేదాంత శాస్త్రం తెలుసుకోవాలి. వేదాంత శాస్త్రం, గురుకృప రెండూ లభ్యమైన స్వయంగా జ్ఞానవైభవం తనలో ఇట్టిది అని పరిపూర్ణంగా కలగనేడల గురు కృప కూడా నిష్ఫలమవుతుంది. ఆ పరబ్రహ్మతత్వం తనలో ఇట్టిది అని కలిగినా ఆ బ్రహ్మమే నేను, నేను తప్ప రెండోవారు లేరు అనే స్వస్వరూప జ్ఞానం లేకుంటే సంపూర్ణ బోధ కూడా నిష్ఫలమవుతోంది. అంటే గురుకృప పొంది వేదాంత శ్రవణం చేసి పరతత్వాన్ని తెలుసుకోవాలి. తర్వాత మననం చేసి స్వయం ప్రబోధం పొందాలి. దానివలన భేదరహితము అఖండ జ్ఞాన స్వరూపము ఉదయించాలి. ఆ తర్వాత సాటిలేని ముక్తిప్రదమైన బ్రహ్మానందాన్ని అనుభవించాలి. వేదాంత శ్రవణానికి గురుకృప కారణం. పొందిన వేదాంతాన్ని సదా మననం చేయడం స్వయం ప్రబోధానికి మార్గం చూపుతుంది. ఆ బోధచే స్వరూప పరతత్వం లభించడం మహోత్కృష్టం. అట్టి స్వస్వరూప పరతత్వాత్మక పరమ చైతన్య రూపమైన మహాదేవునికి నమస్కారం. నాకంటే వేరు కాని పరబ్రహ్మతత్వ మహాదేవునికి నమస్కారం. సర్వాశ్చర్యాలు లయం చెందే మహాదేవునికి ప్రణామం. భయభక్తులతోనూ వినయ విధేయతలతోనూ శ్రీ శంకరులు మహేశ్వరుని స్తుతించగా ఆ శంకర యతివరునితో శ్రీ పరమేశ్వరుడు సాదరంగా ఇలా పలికాడు. మహాత్ముడు పరమహంస అయిన శంకరుల పరమాత్మ అయిన మహాదేవుల సంభాషణ సర్వలోకహితంగానూ లోక కళ్యాణదాయకంగానూ ఉంది. ఆత్మజ్ఞాన సంపన్నుడు పరమ భక్తుడు అయిన శ్రీ శంకరాచార్యుల వారు వినయ సంపత్తితో పలికిన మధురమైన పలుకులకు సంతృప్తి చెందిన పరమశివుడు ఈ విధంగా పలికాడు. వత్స, నీ అద్వైత జ్ఞానాన్ని
స్వస్వరూప నిష్టను బాగా పరిశీలించాను. స్వాత్మజ్ఞానాన్ని పరీక్షించాను. ఉత్తీర్ణుడవైనావు. నిర్వికల్ప స్వాత్మానుభవంలో నా అంతవాడవైనావు. సంశయాలన్నీ తీరి విపర్యాలని నశించి మహానుభావుడవైనావు. అపరోక్ష జ్ఞాన సంపదను పరిపూర్ణంగా పొందగలిగావు. నేనే నీవు, నీవే నేను అనే జీవ బ్రహ్మైక స్థితి నీ యందు సుస్థిరమైనది. శ్రేష్ఠ, శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడైన శ్రీ వ్యాస మహర్షి మల్లే నువ్వు కూడా మహేశ్వరుడనైన నా అనుగ్రహించే లోకరక్షకుడవు, జగద్గురువు అయిన శాశ్వత కీర్తిని పొందుతావు. ఈ విధంగా పరమేశ్వరుడు శంకరులను ఆశీర్వదించాడు. భగవద్ అనుగ్రహం పొందితే గాని మహానుభావులు లోకరక్షణ చేయలేరు అని తెలుస్తోంది. శ్రీ వేదవ్యాసుల వారు వేదాలన్నింటినీ విభజించి తమ నామాన్ని చిరస్థాయిగా చేసుకున్నారు. ఆ మహానుభావుడు సకల శాస్త్రాలందు చక్కటి శిక్షణ పొందినవాడై అఖండ పరబ్రహ్మాన్ని ప్రతిపాదించే బ్రహ్మసూత్రాలను రచించాడు. జగత్తుకు ప్రకృతే మూల కారణమని తెలిపే సాంఖ్యమతం, పరిణామాన్ని తెలిపే పతంజలి మతం, న్యాయమతం, వైశేషిక, మీమాంస ప్రభృతి మతాలన్నీ బ్రహ్మసూత్రాలలో నిశ్శేషంగా ఖండించబడినాయి. శ్రీ వ్యాసుల వారు కేవలం అద్వైతాన్నే ప్రతిపాదించారు. శ్రీ వ్యాస భగవానులు బ్రహ్మసూత్రాలు రచించిన తర్వాత వేద విరుద్ధమైన మతాలన్నీ అరికట్టబడ్డాయి. అయితే కలియుగాన పండితులు ప్రజ్ఞావంతులు కాకపోవడం చేత బ్రహ్మసూత్రాలు మిక్కిలి నిగూఢమై సామాన్యులకు బోధపడుకున్నవి. మూఢమతులైన కొందరు పండితులు వేదాల నుండి ఒకటి రెండు వచనాలను గ్రహించి వాటిని స్వల్పంగా భాష్యాలు వాటికి వ్రాశారు. వేదాలకు తలమానికాలైన ఉపనిషత్తులను, అద్వైత తత్వాన్ని గ్రహించలేకపోయారు. అంతేకాక వేదాలకు విపరీతార్థాలు చెబుతూ కుత్సితమైన భాష్యాలను రచించారు. ఆ భాష్యాలందు అనేక రకాలైన దోషార్థాలను ప్రతిపాదించారు. కనుక వేదవ్యాసుల వారు వ్రాసిన బ్రహ్మసూత్రాలకు సరైన భాష్యాలు లేకుండటం వలన జ్ఞానకాండ అయిన ఉపనిషత్తులు వక్రభాష్యాల పాలై ప్రజలను తప్పుదోవను పట్టిస్తున్నాయి. ఆ కారణాన అద్వైత తత్వం లోకంలో ప్రజలకు నిరుపయోగమైంది. వత్స, నువ్వు సర్వజ్ఞుడవు, సకల శాస్త్రాలను అభ్యసించి అర్థం చేసుకున్నవాడవు, ఉపనిషత్తులను చక్కగా అధ్యయనం చేసిన మహానుభావుడవు. గురుకృప పొంది 4 మహావాక్యార్థాలను సంపూర్ణంగా గ్రహించి పూర్తిగా అద్వైత తత్వంలో ప్రకాశిస్తున్నావు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించడానికి ఎంతైనా తగినవాడవు. కనుక దోషాలు లేకుండా సంపూర్ణంగా ఉండే భాష్యం రచించు. నా భాష్యం అందరికీ ఆదరణీయమవుతుందా అని సందేహింపవద్దు. నువ్వు గురుకృపకు పాత్రుడవైనావు. దైవానుగ్రహం నీ పట్ల ఉంది కనుక నీ భాష్యాన్ని దేవేంద్రాది దేవతలు, మానవులు పూజిస్తారు. బ్రహ్మదేవుని సభలో కూడా అగ్రతాంబూలాలు అందుకుంటుంది. బ్రహ్మసూత్రాలు బోధపడని పండితులు విపరీతార్థాలను కల్పించడం చేత ప్రచారం లేనిదై బ్రహ్మ విద్య కనుమరుగైపోయింది. బ్రహ్మ విద్యను తిరిగి స్థాపించాలంటే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం ఎంతైనా ఆవశ్యకం. వత్స, శంకర, సర్వజ్ఞ, బ్రహ్మసూత్రాలకు దోషాలు లేకుండా భాష్యం రచించు. అవి వేదాంత సమ్మతాలు. అలా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన తర్వాత జీవేశ్వరవాదాన్ని వ్యతిరేకించే భాస్కరుని, పరాశక్తిని ఉపాసించే శాక్తుడైన అభినవగుప్తుని, జీవబ్రహ్మవాదాన్ని వ్యతిరేకిస్తూ భేదవాది శైవవాది అయిన నీలకంఠుని, గురువైన భట్టపాదుని, అతని శిష్యుడైన మండలమిశ్ర ప్రభృతి అద్వైతమత విరుద్ధ భావ ప్రవర్తకులను నిశ్శేషంగా జయించు. ఓ కుశల ధన్యమతి, పరతత్వమైన అద్వైత తత్వాన్ని లోకంలో వ్యాపింపచేయి. నీ కీర్తి సర్వలోకాలందు చిరస్థాయిగా నిలిచి ఉండగలదు అని మహాదేవుడు శంకరులకు అనుజ్ఞనిచ్చాడు. అద్వైత తత్వాన్ని లోకంలో సుస్థిరంగా స్థాపించు. ఆ పరతత్వాన్ని శాశ్వతపరచడానికి సమర్థులను నియమించు. అట్టి పరతత్వ ప్రచారానికై పీఠాలను స్థాపించి పీఠాధిపతులను నియమించి వారి ద్వారా లోకంలో అద్వైత తత్వాన్ని సుస్థిరం కావించు అని అర్థం. ఆ తర్వాత నీ అవతార పరమార్థం నెరవేరి ధన్యాత్ముడవై నన్ను చేరుకుంటావు అని తెలిపాడు. పరమేశ్వరుడు పరమదయానిధి అయి శ్రీ శంకరులకు అన్ని విషయాలను పుత్రవాత్సల్యంతో బోధించి కర్తవ్యోన్ముఖుని కావించాడు. తదనంతరం వేదాలతో సహా పరమేశ్వరుడు అంతర్ధానమైనాడు. తర్వాత శ్రీ శంకరులు ఆ పరమపురుషుడు చండాల రూపాల దర్శనమివ్వడం, పవిత్ర జ్ఞానోపదేశ సంభాషణం తలుచుకుని ఎంతో ఆశ్చర్యం చెందుతూ సనందాది శిష్యులతో గంగా స్నానం చేసి మాధ్యాహ్నిక కృత్యాలను నిర్వర్తించారు. శ్రీ శంకరులు గంగానదిని చేరి మాధ్యాహ్నిక కృత్యాలను నెరవేర్చుకుని తన గురువైన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారిని మనసులో ధ్యానించారు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించడానికి స్థిర సంకల్పం చేసుకున్నారు. ఆ విధంగా లోకహితం కోసం, బ్రహ్మ విద్యా ప్రతిష్ఠ కోసం భాష్యాలు రచించడానికి శుభారంభమైంది. శ్రీ శంకరులు భాష్య రచనకై యోగ్యమైన ప్రదేశం కోసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు. శ్రీ శంకరుల మహిమలను తెలుసుకున్న మహాపండితులు వారి పాదపద్మాలను ఆశ్రయించసాగారు.
శ్రీ శంకరులు వేదాంత శాస్త్రంలో పరిపూర్ణులైన పరమహంసలకు చక్రవర్తి వంటివారు. చక్రవర్తులకు ధవళ చిత్రం పట్టడం, చామరాలతో వీచడం లోకాచారం. అదేవిధంగా పరమహంసలకు చక్రవర్తి అయిన శ్రీ శంకరులకు యాత్రా సమయాన నక్షత్రాలతో విహరించే చంద్రకాంతులు వెదజల్లే ఆకాశం ధవళ ఛత్రమై విలసిల్లింది. చంద్రబింబం నుండి ప్రసరించే కాంతిపుంజాలు వింజామరలై అద్వైత చక్రవర్తి అయిన శ్రీ శంకరులను సేవించాయి. శ్వేత రక్తవర్ణ కాషాయాలను ధరించి కాంతిని ప్రసరిస్తూ శ్రీ శంకరులు యాత్రకై బయలుదేరారు. శ్రీ శంకరులు భాష్య రచనకు అనువైన ఏకాంత ప్రదేశానికై శిష్యులతో కలిసి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. శృతులను అనుసరించి మనుషులకు పరమశాంతి ఒసగేది ఉత్తర దిక్కు అని తెలియడం చేత మార్గమధ్యంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తూ ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. పూర్వం నరనారాయణులు తపమాచరించినది, శ్రీ వేదవ్యాసుల వంటి మునీంద్రులకు నివాస స్థానమైనది అయిన శ్రీ బదరీ క్షేత్రానికి పోవడానికి నిశ్చయించుకున్నారు. ఆ బదరీ క్షేత్రం నిరంతరం గంగా ప్రవాహంచే మనోహరమైన స్థానమై సిద్ధులకు మహర్షులకు నిలవై విరాజిల్లుతోంది. శ్రీ శంకర యతిశ్రేష్ఠుడు శిష్య పరివారంతో కూడి బదరీ క్షేత్రం వైపుగా ప్రయాణం సాగించారు. మార్గంలో ఒకచోట విపరీతంగా ఎండలు కాస్తున్నాయి, మరొక చోట సామాన్యమైన ఎండలు కాచేవి. ఒకచోట ఎముకలను కొరికేంత చలిగా ఉండేది, మరొక చోట సామాన్యంగా ఉండేది, ఇంకొక చోట వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. మార్గం కొన్ని చోట్ల సుగమంగా ఉండేది, మరికొన్ని చోట్ల కంటకమయంగా ఉండేది. ఈ విధంగా బదరీ క్షేత్రానికి పోయే మార్గం మూర్ఖుని మనసులాగా దురవగాహమైన విధంగా ఉంది. ఆ మార్గం పుణ్యాత్ములకు, వైరాగ్యశీలులకు మాత్రమే యోగ్యంగా ఉంది. తీర్థయాత్రలు సలపడంలోని సాధక బాధకాలను తెలియజేస్తూ తీర్థయాత్రల ప్రయోజనాన్ని కూడా తెలియబరుస్తున్నారు. శ్రీ శంకరులు భగవత్ స్వరూపులు అవడంచే ఎల్లవెళ్లల యందు పరబ్రహ్మ యందు రమిస్తూ ఉండేవారు. అయినా లీలామానుష విగ్రహుడై సామాన్యుని మళ్ళీ సంచరించారు. ఆకలిగా ఉంటే మధుర ఫలాలను భక్షిస్తూ, తప్పిక అయితే పరిశుభ్రమైన నీరు తాగుతూ, బాటసారులతో కలిసి ముచ్చటిస్తూ, అలసిపోతే విశ్రమిస్తూ అతి ప్రయాసతో ప్రయాణం చేశారు. శ్రీ శంకర మునివరులు బహుప్రయాసలకు వచ్చి సనందాది శిష్యులతో కలిసి బదరీవన పుణ్యభూమిని చేరుకున్నారు. మార్గంలో మహోన్నత శిఖరాలను, పరవళ్ల తొక్కుతూ ప్రవహించే గంగా ప్రవాహాన్ని, పవిత్ర తీర్థాలను, మహర్షులను సందర్శించారు. విషయాలకు బహుదూరాన ఉన్న పర్వత గుహలు, అతి శీతల ప్రదేశాలు ధ్యానానికి అత్యంత యోగ్యమై ఒప్పుచున్నాయి. అట్టి క్షేత్రాలన్నింటినీ కన్నుల పండుగగా దర్శించారు. అటువంటి పవిత్ర ప్రదేశాలలో స్నానాదులు చేసి ధ్యాన సమాధి యందు మనసును నిలిపి బ్రహ్మ విచారం చేస్తూ నివసించారు. శ్రీ శంకరులు 1 5 జ్ఞానేంద్రియాలు, 2 5 కర్మేంద్రియాలు, 3 పంచప్రాణాలు, 4 అంతఃకరణ చతుష్టయం, 5 సగుణభూతాలు, 6 అష్టప్రకృతులు, 7 అవిద్య, 8 కామం, 9 కర్మోపాసన అనే 9 కలిగే సర్వదుఃఖాలను ఉపశమింపజేసి బ్రహ్మసూత్రాలను 12వ ఏటనే రచించారు. శ్రీ శంకరులు బదరీ క్షేత్రంలో సర్వలోకహితకరమైన భాష్యాన్ని బ్రహ్మర్షులకు ప్రబోధించి శ్రవణం చేయించారు. బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రవణం చేయాలంటే విషయ విరక్తి కలిగిన తత్వ జిజ్ఞాసులుగా ఉండాలి అని తెలిపారు. ఉపనిషత్తు అంటే తమస్సును నిర్మూలించేది అని అర్థం. అవిద్యకు మూలశత్రువైన బ్రహ్మ విద్య అని కూడా అర్థం. అటువంటి బ్రహ్మ విద్యను ప్రాతిపదికగా చేసుకుని శంకరులు వేదాలు అనే క్షీరసాగరాన్ని, ప్రజ్ఞ అనే మందర పర్వతంతో మదనం చేసి 10 ఉపనిషత్తుల నుండి జ్ఞానామృతాన్ని గ్రహించి తత్వ జిజ్ఞాసులకు పంచిపెట్టారు. శ్రీ శంకరుల బ్రహ్మతత్వంతో కూడిన దోషాలు లేని ఉపనిషత్ భాష్యం భవవ్యాధికి ఔషధమై, మోహ వినాశకరమై, అద్వితీయమై విరాజిల్లుతుంది. శ్రీ శంకరులు ఉపనిషత్తులకు భాష్యం రాసిన తర్వాత భగవద్గీతకు భాష్యం రాశారు. పంచమ వేదమని ప్రసిద్ధి చెందిన మహాభారతంలో శ్రీ వేదవ్యాసులు సకల ఉపనిషత్తుల నుండి సారాన్ని గ్రహించి భగవద్గీతను ఉపదేశించారు. శ్రీ శంకరులు భగవద్గీతకు చక్కగా వ్యాఖ్యానం చేశారు. ఈ విధంగా ప్రస్థానత్రయ భాష్యాలను రచించి అద్వైత తత్వాన్ని ప్రబోధించి సుస్థాపితం చేశారు. అంతేగాక ప్రణవతత్వాన్ని బహువిధాలుగా ప్రతిపాదించే నృసింహ తాపనీయం అనే ఉపనిషత్తుకు భాష్యం రచించారు. ఈ విధంగా ద్వాదశోపనిషత్ భాష్యకర్తగా ప్రసిద్ధి చెందారు. శ్రీ శంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించిన తర్వాత యతీశ్వరులు విముక్తులకు వేదాంత తత్వ ప్రతిపాదకాలైన ఉపదేశ సాహస్రి, వివేక చూడామణి ప్రభృతి మహోన్నత స్వతంత్ర గ్రంథాలను రచించారు. సామాన్య ముముక్షులు కూడా తరించేట్టి అపరోక్షానుభూతి, ఆత్మబోధ మున్నగు గ్రంథాలను రచించారు. భక్తుల కోసం శివానంద లహరి మొదలైన గ్రంథాలను రచించారు. సర్వజనులకు ఉపయోగపడే అనేక స్తోత్రాలను రచించి శాశ్వత కీర్తిని పొందారు. రాత్రులందు గాఢాంధకారం వ్యాపించి ఉండగా చంద్రోదయం అయి చీకట్లను పారదోలుతుంది, కానీ చీకటి నశించటం లేదు. అంటే
చంద్రకాంతి కూడా చీకటిలో కలిసే ఉంది. ఇదే విధంగా వేదాలకు అనుకూలమైన వారే అయినా ద్వైత మతవాదులు చంద్రకాంతి మళ్ళీ చీకటిని పారద్రోళలేని వారే ఉన్నారు. అజ్ఞాన అంధకారం పూర్తిగా నశించలేదు, జ్ఞాన భాస్కరోదయం కాలేదు. కనుక భేదవాదులచే బ్రహ్మసూత్రాలకు అర్థం కొంతవరకు ప్రతిపాదించబడినా విచారించగా అవన్నీ యథార్థం కావు అని స్పష్టపరిచారు. కుమత వ్యాఖ్యాన అంధకారాలు తొలగిపోయాయి. యథార్థాన్ని గ్రహించలేక గ్రహించిన కొద్దిపాటి జ్ఞానమే సంపూర్ణమని వాదించేవారిని చంద్రకాంతితో పోల్చారు. అటువంటి వారి వాదనలన్నీ శ్రీ శంకర ప్రచండ భానునిచే పూర్తిగా నశించాయి. చంద్రకాంతి, నక్షత్రకాంతులు అన్నీ మటుమాయమైపోయాయి. అంటే తెలిసి తెలియక అంతవరకు ప్రచారంలో ఉండిన భాష్యాలన్నీ నశించి శంకరులచే ప్రతిపాదితమైన కేవలం అద్వైత తత్వం శాశ్వతంగా నిలిచిపోయింది. బ్రహ్మసూత్ర భాష్యం అపారమైనదవడం చేత అందరి వేదాంత తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. పరమతాలను ఖండిస్తూ అఖండాద్వైత తత్వాన్ని సుస్థిరంగా స్థాపించారు. శ్రీ శంకరులు దుర్మతులను నిశ్శేషంగా ఖండించి తాను రచించిన బ్రహ్మసూత్రాలను శిష్యుల చేత శ్రవణం చేయించారు. సూర్యభగవానుడు కమలాలను వికసింపజేసే విధంగా శ్రీ శంకరులు తన శిష్యుల హృదయ కమలాలను జ్ఞానభాస్కరుడై వికసింపజేస్తున్నాడు. హృదయ తాపాలను నిశ్శేషంగా హరిస్తున్నాడు. సూర్యభగవానుడు ప్రకాశిస్తుండగా కొన్ని పద్మాలు వికసిస్తాయి, మరికొన్ని వికసించటం లేదు. ఆ దోషం ముకుళించని కమలాలదే గాని సూర్యభగవానుది కాదు. శ్రీ శంకర భగవానులు అందరినీ అనుగ్రహించి జ్ఞానోపదేశం చేస్తున్నారు. అయినా కొందరి హృదయ గ్రంథులు వికసించి పరవశిస్తున్నాయి, మరికొందరి హృదయ గ్రంథులు పరవశించడం లేదు. అందుచేత వారి వారి హృదయ పరిపక్వతను అనుసరించి అట్టి శిష్యులలో కొందరు అంతరంగికులయ్యారు. సనందుడు గురుదేవులను పరమభక్తితో సేవిస్తూ గురుదేవుల ఆజ్ఞలు ఉల్లంఘించక శిష్యులందరిలో శ్రేష్ఠుడిగా ప్రకాశించాడు. వేదాన్ని పూర్తిగా పఠించిన వాడైనా ఇతరుల కన్నా కఠినమైన నియమాలను పాటిస్తూ తెలియని విషయాలని చక్కగా తెలుసుకుంటుండేవాడు. ఇంకా కొత్త కొత్త విషయాలను గ్రహించాలి అనే కోరికతో శ్రీ శంకరులకు సమీపంలోనే మెలిగేవాడు. అందువలనే సనందుడు వేదాంత అధ్యయనంలో తక్కిన శిష్యులందరిలోనూ అగ్రగణ్యుడైనాడు. సనందుడు వేదాంతాధ్యయనంలో కనబరిచే శ్రద్ధ వలన, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడైనందున, అద్వితీయ తత్వం సేవించడం వలన శ్రీ శంకరులు ఉపనిషత్తులలోని అతి నిగూఢాలైన వేదాంశాలకు మూలమైన భాష్య గ్రంథాన్నంతా 3 పర్యాయాలు పఠింపజేశారు. శిష్యుని సత్ప్రవర్తన గురువును ఆకట్టుకోగా గురుదేవులు ఆదరంతో బోధించడం చేత శిష్యుడు పరమభాగ్యంగా తలచి సర్వ విద్యలను తక్కువ కాలంలోనే నేర్వగలిగాడు. సనందుడు ఎల్లవేళలా తన గురుదేవుడు అనంత జ్ఞాన సముద్రుడు అని నమ్ముతూ సేవించేవాడు. అంతేగాక సనందుడు తాను సర్వజ్ఞుడయ్యాను అనే గర్వం లేక విద్యాభివృద్ధికి పాటుపడేవాడు. సనందుడు బ్రహ్మ విద్య యందు అధిక పురోభివృద్ధిని సాధించడం చేత నిరంతరం గురుదేవుల మన్ననలను పొందసాగాడు. తక్కిన శిష్యులందరూ సనందుడు సర్వ విద్యల యందు తమకన్నా అధికుడవడమే కాక గురుకృపను కూడా పొందడం చేత అతి త్వరలో గురుస్థానం అలంకరించగలడు అని ఈర్ష్యపడసాగారు. అదేవిధంగా సమయం దొరికినప్పుడల్లా సనందునిపై దోషాలను ఆరోపించసాగారు. శ్రీ శంకరులు తన శిష్యుల ఈర్ష్యా స్వభావాన్ని ఎరిగిన వారే వారికి చక్కటి గుణపాఠం బోధించాలని తలచారు. ఒకానొక రోజు సనందుడు గంగానదికి ఆవలిగట్టున ఉన్నాడు. శ్రీ శంకరులు తన శిష్యులతో కలిసి గంగకు ఈవలిగట్టున ఉన్నారు. ఓ సనంద, వేగంగా రా అని బిగ్గరగా పిలిచారు. సనందుని మనస్సు గురువు ఆజ్ఞయందే లగ్నమైంది. సనందుడు గురువాజ్ఞ వినగానే గురువు పాదాల వద్ద వ్రాలాలని నిశ్చయించుకున్నాడు. వారిద్దరికి నడుమ అగాధమైన గంగా ప్రవాహం ఉంది. అతని మనసులో, ఆహా, గురుపదేశాలు జనులను అగాధమైన సంసార సాగరం నుండి కాపాడుతుండగా నన్ను ఈ గంగా ప్రవాహాన్ని దాటింపలేవా అని తలచి వెంటనే గంగానదిలోకి దిగి నడిచి రాసాగాడు. ఆశ్చర్యం! గురుకృప వలన గంగానది సనందుని పాదాల కింద పద్మాలను ఉంచి పాదాలు నీటిలో మునగకుండా నీటిపైనే నడిచి వెళ్ళడానికి త్రోవనిచ్చింది. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. వారి హృదయాల్లోని అసూయ తొలగిపోయింది. పరమ గురుభక్తి ఎలాంటిదో ప్రత్యక్షంగా తెలుసుకుని వారు నిశ్చలమైన గురుభక్తిని అభ్యసించారు. గంగాదేవి సనందునికి ప్రతి అడుగునకు ఒక పద్మం ఉంచి నది దాటే వరకు పద్మాలపైనే నడిపించింది. కానీ సనందుని మనస్సంతా గురువాజ్ఞయందే లగ్నమై ఉండడం చేత తను గంగానది దాటిన విధం అతను ఎరుగడు. సనందుని చూసిన వారందరూ అమితమైన ఆశ్చర్యం పొందగా శ్రీ శంకరులు ఎదురయ్యి అతన్ని కౌగిలించుకున్నారు. అతని గురుభక్తికి మెచ్చి సనందునికి పద్మపాదుడు అనే సార్థక నామధేయం ప్రసాదించారు. తర్వాత అతన్ని పద్మపాదుడు అని పిలవసాగారు. తత్వజ్ఞులైన బ్రహ్మజ్ఞానుల సభలో శ్రీ శంకరులు సకల దోషాలను నిర్మూలించేది, మాలిన్యరహితమైనది అయిన బ్రహ్మ విద్యను ప్రతిభా విశేషాలతో శిష్యుల చేత పఠింపజేస్తున్నారు. వేదాంత వాసన లేనివారైన
పాశుపత మతస్థులు తాము సర్వజ్ఞులము అని గర్వంతో విరవీగుతున్నారు. ఆత్మవివేకం అనే మనోహరమైన వనాన ఆత్మతత్వజ్ఞానం బొత్తిగా తెలియని ఈ పాశుపత మతస్థులు దావానలం వల్లే నాశనం చేయసాగారు. మహాపటాటోపంతో శ్రీ శంకరులను ఆక్షేపిస్తూ యుక్తాయుత జ్ఞానం లేని వారే సంచరించసాగారు. వేదాంతులు జగత్తునకు బ్రహ్మము నిమిత్త కారణంగానూ ఉపాదాన కారణంగానూ ఉన్నదని ప్రతిపాదించారు. కానీ పాశుపతులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. పశుపతి జగత్తుకు నిమిత్త కారణం మాత్రమే, కుండకు మట్టి వలె ఉపాదాన కారణం కాదు అని వారి వాదన. ఉపాదాన కారణమని చెప్తే జగత్తు లక్షణాలన్నీ బ్రహ్మమే కావాలి కదా. కార్యరూపమైన జగత్తుకు బ్రహ్మం ఉపాదాన కారణమైతే ప్రళయకాలమందు ఉపాదాన కారణమైన బ్రహ్మమును కార్యమైన జగత్తు చెందుతుంది. అప్పుడు కారణపరబ్రహ్మం దుఃఖాత్మకమై దూషితమవుతోంది కదా. అందువల్ల కారణత్వాన్ని ప్రతిపాదించే శృతులన్నీ పశుపతీశ్వరునకు నిమిత్త కారణాన్ని బోధిస్తున్నాయి. కనుక ఈ పాశుపత మతమే సర్వజనులకు ఆమోదయోగ్యంగానూ సమంజసంగానూ ఉంది అని పాశుపత మతస్థులు గర్వితులై శ్రీ శంకరులను ఆక్షేపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగత్తునకు ప్రధానము ఉపాదాన కారణం, జడం ప్రధానం, మోహం కలిగిస్తుంది. అందుచే జగత్తు జడమై మోహాన్ని కలిగిస్తోంది. నిరాకార చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఉపాదాన కారణభూతుడు కాడు, నిమిత్త కారణభూతుడు మాత్రమే అని పాశుపత మత సిద్ధాంతం. శ్రీ శంకరులు పాశుపత వాదనలను తీవ్రంగా ఖండించారు. బ్రహ్మాన్ని తెలియడం వల్ల కార్యమైన జగత్తు విదితమవుతుంది. మట్టిని గురించి తెలిసిన వారికి మట్టితో చేసే పాత్రల గురించి తెలుస్తుంది. ఎందువలనంటే పాత్రలు మట్టి కంటే భిన్నమైనవి కావు కదా. అట్లే ఉపాదాన కారణవాదం సమంజసంగానే ఉంది. మట్టి పాత్రల నామరూపాలు కల్పితాలు, అశాశ్వతం. కానీ మట్టి శాశ్వతం. కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకుంటే జగత్తు బ్రహ్మం కన్నా వేరు కాదని, బ్రహ్మమే సత్యమన్న యథార్థ జ్ఞానం కలుగుతుంది. శృతివాక్యాలు ఈ విధంగా బ్రహ్మం జగత్తునకు ఉపాదాన కారణమని తెలుపుతున్నాయి. జగత్తుకు పూర్వం ఒకే అద్వితీయ బ్రహ్మం ఉంది. జగత్తు బ్రహ్మం కన్నా వేరైంది కాదు. కాబట్టి బ్రహ్మం అభిన్నమైన నిమిత్తోపాదాన కారణమే అవుతుంది. అంతేకాని కార్యకారణాలు వేరువేరుగా ఉంటాయని వాదించడంలో సారం లేదు. శృతి తత్వాలు తెలియని వారవడం చేత పశుపతివాద పండితులు ఈ విధంగా వాదిస్తున్నారు. పరమేశ్వరునికి జగత్కారణత్వాన్ని ఆపాదిస్తే ఉత్తమ, మధ్యమ, అధమ జీవులను సృష్టించడం చేత ఈశ్వరుడికి రాగద్వేషాది దోషాల ప్రస్తావన వస్తుంది. ప్రధాన పురుషులకు ఈశ్వరుడికి సంబంధం లేదు. ఈశ్వరుడు ప్రధానం, జీవులు ఈ మూడు సర్వత్రా వ్యాపించి నిరాకారంగా ఉండడం చేత ఈ మూడింటికి సంయోగ సంబంధాన్ని ఆపాదించరాదు. ఆశ్రయాశ్రయ భావం లేకపోవడం వలన సమవాయ సంబంధం కూడా ఈశ్వరాదులకు లేదు. బ్రహ్మం ఒకటే, జగద్భ్రాంతి అన్నది రజ్జు సర్పం వల్లే ఉంది. ఇదే పరమార్థమని శ్రీ శంకరులు సిద్ధాంతీకరించారు. అందువలన పశుపతీశ్వరుడు జగత్తుకు నిమిత్త కారణం అనే వాదాన్ని పూర్తిగా ఖండించారు. పాశుపతుల ముక్తి విషయాలు శ్రీ శంకరులు ఖండిస్తున్నారు. ముక్తి యందు ఈశ్వరుని గుణాలు జీవునకు సంక్రమిస్తాయి. ఇదే మోక్షమని పాశుపత మతస్థుల వాదం. ఈ వాదాన్ని శ్రీ శంకరులు సంపూర్ణంగా ఖండిస్తున్నారు. జీవునికి ఈశ్వరునికి భేదమున్నది అనడం సత్యమైతే జీవుని యందు ఈశ్వరునికి గుణాలు కలగడము, పరమేశ్వరునితో సమత్వం ఎలా సిద్ధిస్తాయి? భేదం సత్యమే అయితే దానికి నాశనం అనేది ఉండనే ఉండదు. సమత్వరూపమైన శాశ్వత ముక్తి లభించదు. పశుపతిని ధ్యానించడం వలన సత్యమైన భేదం కూడా నశించి ఈశ్వరత్వం సిద్ధిస్తుంది అనే వాదం సరైంది కాదు. ఎందువలనంటే ధ్యానం అనేది మనస్సు భావనచే కలుగుతుంది. అటువంటి మానసికమైన ధర్మం చేత కలిగే ముక్తి శాశ్వతం కాదు. మనస్సుకు సంబంధించిన ధర్మాలన్నీ నశించే స్వభావం కలవే. కనుక ధ్యానం వలన కలిగే ఈశ్వర సమానత్వం స్థిరం కాదు. అది శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఇవ్వజాలదు. పాశుపత మతస్థులు జీవేశ్వరులు వేరువేరని, వారి సమైక్యమే ముక్తి అనడం సమంజసం కాదు. ముక్తి దశయందు మాత్రమే పరమేశ్వరుని గుణాలు జీవుని యందు సంక్రమిస్తాయనడం కూడా సమంజసం కాదు. మహేశ్వరుడు నిరాకారుడు, జీవులు సాకారులు. నిరాకార గుణాలకు సాకార జీవులతో చేరిక సంభవించదు. అందుచేత పాశుపత మతస్థులు బోధించే ముక్తి సత్యం కాదు. జీవేశ్వరులను భేదంగా చూసినంత వరకు అద్వితీయతత్వం బోధపడదు. భేదం ఉన్నంత వరకు భయం నాశనం చెందదు అన్నది శృతివాక్యం. యథార్థానికి జీవుడు పరమాత్మ కంటే వేరైనవాడు కాదు. ఉపనిషత్తులలో చెప్పినట్టు జీవుడంటే పరమాత్మ చైతన్యమే. కనుక జీవుడు ఈశ్వరులకు ఉన్న భేదం భ్రమచే కలిగినది. కాబట్టి జీవేశ్వర బుద్ధి ఉన్నంత వరకు శాశ్వత ముక్తి ఉండదు. మోక్షం అంటే పరలోక ప్రాప్తి కానీ ఇంద్ర పదవి వంటివి పొందటం కానీ కాదు. ఈ పదవులన్నీ నశించేవే. కనుక జీవుడు పరమాత్మ అని తెలుసుకొని భ్రాంతి నుండి విముక్తుడు కావడమే మోక్షం. ఇదే అఖండ జ్ఞానం. అపరోక్ష పరబ్రహ్మ విద్యా సిద్ధాంత విషయం.
పూర్వం శ్రీ దక్షిణామూర్తితో సనక సనందనాథులు వేల సంవత్సరాల కొలది జరిపిన సంవాదం ఇదే. కనుక భేదభావం ఉన్నంత వరకు ముక్తి లభించదు అని శ్రీశంకర్లు సిద్ధాంతీకరించారు. నిరవయవ గుణాలకు కూడా వేరొక చోట సంబంధం ఉన్నదనే వాదనను ఖండిస్తూ, పాశుపత మతస్థుల ముక్తిని ఖండిస్తూ, లోకంలో సాకార పదార్థాల మధ్య సంబంధం ఈ సర్వశాస్త్రాలు అంగీకరించిన విషయమే. నిరాకార పదార్థాల మధ్య సంబంధం లోకంలో సంభవించదు. వాయువునందు నిరవయవమైన పద్మగంధం సంక్రమించి ఉండడం లేదు. కమలమందు గంధగుణం ఉంది కనుక ఆ గంధం సూక్ష్మావయవ రూపంతో వాయువునందు చేరి గంధగుణాన్ని కలిగిస్తోంది. అందువలన వాయువు గంధం కలిగి ఉన్నదని చెప్తున్నారు. వాయువు గంధాన్ని గ్రహిస్తోందే కానీ గంధం వాయు స్వరూపం కాదు. నిరవయవ గంధగుణ సంక్రమణం ద్వారా సర్వదా అశాశ్వతం. ఈ దృష్టాంతం యుక్తం కానందున జీవేశ్వర నిరవయవ సంక్రమణం కూడా శాశ్వతం కాదు, అది సంభవం. అందుచేత పాశుపత మతస్థుల ముక్తి కూడా సిద్ధించదు. ముక్తి అంటే జీవుడు ఈశ్వర సమైక్యమే కానీ వేరు కాదు. ఇక్కడితో మనం ఈ వీడియో ఆపేద్దాం. తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ధన్యవాదాలు.